కాళేశ్వరంలోని త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. మరోవైపు పుష్కర మహోత్సవానికి రాష్ట్ర సర్కార్ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఉదయం 5:44 పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు ఈ పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 26 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయి. మరోవైపు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5:20 ఘాట్లో శ్రీ సరస్వతీదేవి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం. అనంతరం త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు సీఎం రేవంత్. సాయంత్రం 6:40 సరస్వతి ఘాట్లో సరస్వతి నవరత్నమాల హారతి దర్శనం, 7:30 పుష్కరాలకు విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం 8 గంటలకు కాళేశ్వరం నుంచి తిరుగు పయనం కానున్నారు సీఎం.